లాస్ట్ టైం మనం మ్యానిపులేషన్ దగ్గర ఆపాం. సో అసలు మ్యానిపులేషన్ అంటే ఏంటి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు అది తెలుసుకోవడానికన్నా ముందు ముందు సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సైన్స్ అనేది మాక్సిమం ఒక మనిషికి కంఫర్ట్ ఇవ్వడానికి మాత్రం పనికొస్తుంది. అంటే ఏం చేసినా సరే ఇండైరెక్ట్ గా అయినా కానీ డైరెక్ట్ గా అయినా కానీ ఒక మనిషికి కంఫర్ట్ ఇవ్వడం కోసం మాత్రమే. కంఫర్ట్ ఒక్కటే కాదు కదా సైన్స్ ఇచ్చేది, హ్యాపీనెస్ జాయ్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ సైంటిస్ట్ ఉంటారు, వాళ్ళు ఏదైనా డిస్కవరీ చేస్తే వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది. సో లెట్ చేస్తే హెల్త్ కేర్ లో ఏదైనా కొత్త ఇన్వెన్షన్ వచ్చింది, దానివల్ల చాలా మంది క్యూర్ అవుతారు కదా. సో క్యూర్ అవ్వడం వల్ల వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది కదా. ఓన్లీ కంఫర్ట్ అని ఎలా చెప్తాం. వీటితో పాటు ఫేమ్ కూడా వస్తుంది కదా, కీర్తి, ఫేమ్. ఇప్పుడు హ్యాపీనెస్ రావాలి అంటే లాటరీ గెలిచినా హ్యాపీనెస్ వస్తుంది, సినిమా చూసినా హ్యాపీనెస్ వస్తుంది. అది ఒక్కొక్క వ్యక్తి ఒకటి మారిపోతూ ఉంటుంది. కానీ కంఫర్ట్ అందరికి ఒకటే. ఇక ఫేమ్ విషయానికి వస్తే ఒక పిఆర్ సిస్టమ్ అంటే పబ్లిక్ రిలేషన్ సిస్టమ్ కానీ ప్రాపర్ గా పనిచేస్తే ఎలాంటి వాళ్ళకైనా ఫేమ్ వస్తుంది. పిఆర్ వల్ల దండయాత్రలు చేసే వాళ్ళని గొప్ప మానవతావాదులని, కారుతో మనుషుల్ని గుద్ది చంపేసే వాళ్ళని గొప్ప రైతులని, బాంబులేసి స్కూళ్ళు బస్సులు పోలీస్ స్టేషన్లు ఇలాంటివన్నీ నాశనం చేసే వాళ్ళని ఒక హెడ్ మాస్టర్ కొడుకని, లేదా ఒక గొప్ప ఫాదర్ అని కానీ లేదా ఒక ఇంజనీర్ అని కానీ చేయొచ్చు. అలాగే వేరొకరు ఎవరో చేసిన పనికి క్రెడిట్ తీసుకునే వాళ్ళని మహా నాయకులుగా చేయొచ్చు. మరి ఈ పిఆర్ అన్నా కూడా, ఆ పబ్లిక్ రిలేషన్స్ అన్నా కూడా, ఇది కూడా ఒక సైన్స్ లో భాగమే కదా. లైక్ సైకాలజీ, ఈ పబ్లిక్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో, వాళ్ళని ఎలా తప్పుదారి పట్టించాలో, ఇవన్నీ దాంట్లో ఉంటాయి కదా. సో ఇది కూడా సైన్స్ లో పార్టే కదా. కాబట్టి ఒక ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ పని చేస్తే అది సైన్స్ గా ఒప్పుకోవచ్చు అంటాం. రిజల్ట్స్ వస్తే ఒప్పుకోవచ్చు. ఇప్పుడు రిలీజన్ వల్ల కూడా కొంతమంది మనుషులు మనం మ్యానిపులేట్ చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. మరి రిలీజియన్ కూడా సైన్స్ ఆఫ్ మాసెస్ అని ఒప్పుకుంటావా? అది ఎలా కుదురుద్ది, దాంట్లో అన్ని ఫాల్స్ అజంప్షన్స్ అన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మనం సైన్స్ లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే చాలా అజంప్షన్స్ చేసుకుంటాం. అజ్యూమ్ ఏ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్, ఓకే. లేదా అజ్యూమ్ జీరో ఎయిర్ రెసిస్టెన్స్. అలాగే ఇంకొంత ముందుకెళ్తే ఏమవుతుంది, కొంత ఫిజిక్స్ సాల్వ్ చేయాలంటే అజ్యూమ్ ఏ కౌ యాజ్ ఎ స్పియర్ అని అనుకోవచ్చు. అలా చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రపంచం మీద అంటే యూనివర్స్ లో ఎక్కడ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ ఉండదు. నువ్వు ఎంత స్మూత్ గా పాలిష్ చేసినా ఎంత ఫ్రిక్షన్ ఉంటుంది. మరీ స్మూత్ గా పాలిష్ చేస్తే వాండర్ వాల్స్ రియాక్షన్ వల్ల మళ్ళీ ఫ్రిక్షన్ పెరుగుతుంది. అయినా అది తప్పని తెలిసినా సరే నువ్వు అది యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు. కాబట్టి ఒక అసంప్షన్స్ తప్పు అని తెలిసినా లేదా తప్పో కాదో తెలియకపోయినా సరే రిజల్ట్స్ వస్తే యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళక ముందు రెండు విషయాలు మాట్లాడుకుందాం. యాక్సిమ్స్ అనేవి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ విషయం ఏంటి, అలా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేకపోయినా సరే అన్ని నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. ఏవైతే నీకు పనికొస్తున్నాయో అవి నమ్మితే చాలు. ఓకే. ఇప్పుడు ఒక విషయాన్ని నమ్మడం వల్ల నీకు ఒక రిజల్ట్ వస్తే అది పక్కవాడికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, అవును. చెప్తే సరిపోతుంది. అలాగే ఈ నందత్వ అనే కాన్సెప్ట్ అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్ అనుకోవచ్చు ఒక విధంగా. అంటే నందత్వం అనే దానికి ఇంగ్లీష్ లో ఇంకో సరైన పదం లేదు, కాబట్టి నేను ప్రస్తుతానికి బ్లిస్ అంటున్నా సరిపోతుంది. ఈ ఎంజాయింగ్ ద బ్లిస్ అనేది మెయిన్ కాన్సెప్ట్. అది రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది దొరికేదాకా ఒక మనిషి అనేవాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ తీసుకో. ఒక వ్యక్తి ఒక వస్తువు కొనుక్కోవాలని చెప్పి అనుకున్నాడు. ఆ వస్తువు కొనుక్కోవడానికి సరిపోయిన డబ్బులు ఉన్నాయి, టైం ఉంది, ఎఫర్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అసలు కండిషన్ ఏంటి,
ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆ వస్తువు దొరికితేనే వెనక్కి తిరిగి వస్తాను అని చెప్పి బయలుదేరతాడు. ఉమ్. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాడు అంటే దాని ఏం అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి, ఆ వస్తువు ఆ మనిషికి ఆ దొరికింది వస్తువు ఆ అనుకోవచ్చు. షాప్ లో దొరికిందని. ఉమ్. ఉమ్. ఇప్పుడు అదే వ్యక్తి ఒక 10 షాపులు తిరిగి 11వ షాప్ లో చేరి అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు అనుకో, అప్పుడు ఏమనుకోవచ్చు? ఫస్ట్ 10 షాపుల్లో దొరకలేదు, 11 షాపులో దొరికింది అని. ఉమ్. మరి ఇలా కూడా అనుకోవచ్చు కదా, ఫస్ట్ షాపుల్లో ఆ ప్రోడక్ట్ రేట్ ఎక్కువ అయ్యి ఉండొచ్చు, సో 11 షాపులో రేట్ తక్కువ అయ్యి ఉండొచ్చు కదా. ఇక్కడ అది సెకండ్ కండిషన్, ఉమ్. అది మన సంబంధం లేదు. ఫస్ట్ కండిషన్ ఏంటి? ప్రోడక్ట్ ఉంటే కొనుక్కొని రావడం. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటి? ఓకే. సెకండ్ కండిషన్ ఏంటి? ప్రోడక్ట్ ఉంటే కొనుక్కొని రావడం, ఆ ప్రోడక్ట్ ఉమ్. తక్కువ కాస్ట్ తేవడం. అదే సెకండ్ కండిషన్ యాడ్ చేస్తే అప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు. ఓకే. మనం ఆ సెకండ్ కండిషన్ యాడ్ చేయలేదు. ఉమ్. ఉంటే కొని తెస్తాడు, లేకపోతే ఇంకొక ఉమ్. షాప్కి వెళ్తాడు. సింపుల్ లాజిక్. ఓకే. ఉమ్. ఇప్పుడు అక్కడ ప్రోడక్ట్ ప్లేస్ లో ఈ నందత్వం పెడితే ఉమ్. అదే మన జీవులందరూ చేసేది. అంటే ఆ నందత్వం కోసం రకరకాలుగా వాళ్ళు అది మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు అనమాట. సో ఇప్పుడు నువ్వు చెప్పేది ఎలా అనుకోవాలంటే, కొంతమందికి మ్యూజిక్ వాయించడం ఇష్టం, కొంతమంది పెయింటింగ్ చేయడం ఇష్టం, కొంతమందికి పవర్ ఇష్టం, పొలిటీషియన్ అవ్వడం ఇష్టం, సో కొంతమంది సినిమాలో యాక్ట్ చేయడం ఇష్టం, ఇలాంటివి అని చెప్పేది. అలాంటివి కాదు. ఇప్పుడు ఇంకో ఉమ్. ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇద్దరు వ్యక్తులు ఉమ్. ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు మెయిన్ కండిషన్ ఉమ్. ఏంటంటే స్వీట్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేయడం. ఓకే. ఇద్దరు వ్యక్తులు స్వీట్నెస్ ఎక్స్పీరియన్స్ చేయడం వాళ్ళ మెయిన్ టార్గెట్. ఉమ్. అడవిలోకి వెళ్ళారు, రకరకాల ఉమ్. వస్తువుల్ని టేస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఒక వ్యక్తి ఇంక టేస్ట్ చేయడం ఆపేశాడు, అతనికి స్వీట్నెస్ ఉమ్. దొరికింది కాబట్టి. ఉమ్. ఇంకొక వ్యక్తి చాలా కష్టపడుతున్నాడు. ఉమ్. ఇప్పుడు మొదటి వ్యక్తి రెండవ వ్యక్తికి ఇగో ఈ తేనె నాకితే తీయగా ఉంటుందని చెప్పాడు అనుకో. ఓకే. ఉమ్. అప్పుడు ఆ రెండో వ్యక్తి ముందు నువ్వు అది తీయగా ఉంటుందని ప్రూవ్ చేసిన తర్వాతే నేను దాన్ని నాకుతాను అంటే కుదురుతుందా? అది తింటేనే కదా తెలిసేది తీగుందో లేదు. ఇప్పుడు తింటే తెలుస్తుంది, ఉమ్. తెలుసుకుంటే ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అది నిజమా కాదని ఉమ్. ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఉమ్. అవును. ఉమ్. కానీ ఎక్స్పీరియన్స్ అయితే కానీ అది నిజమా కాదు తెలియదు. ఉమ్. అంటే అది లూప్ లో ఉంటారు అనమాట. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆ రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఈ బ్లిస్ అనేది ఇప్పుడు అదే సొసైటీకి అప్లై చేస్తే ఆ బ్లిస్ వచ్చిన వాళ్ళకి ఇంకేం వస్తువులు అక్కర్లే. ఓకే. అది రానంత వరకు ఒకటి ఇంకొకటి అలా తిరుగుతూనే ఉంటారు. అంటే అలా చేయడం వల్ల అది వచ్చిందని కాదు. ఇప్పుడు ఇప్పటిదాకా నేను శారీరక నందత్వ, మానసిక నందత్వ, బుద్ధి నందత్వ, దానిపైన అహంకార నందత్వం అని చెప్పాను. ఈ నాలుగుట్లో ఉమ్. మొదటి మూడు ఉమ్. ఒకదాని మీద ఒకటి ఉంటాయి, అంటే స్టాక్ చేసినట్టు ఉంటాయి. ఓకే. ఉమ్. నాలుగవదైన అహంకార నందత్వం అనేది ఒక రకమైన ఫ్లూయిడ్ లాగా అనుకో. ఉమ్. ఓకే. ఉమ్. అది ఈ మూడిట్లో ఉంటుంది. ఉమ్. ఎగ్జాంపుల్ చూడు. ఇప్పుడు ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ నందత్వ. ఇప్పుడు ఈ అహంకార ఉమ్. నందత్వం అనేది బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? ఒక వ్యక్తి తనని దేంతో ఉమ్. ఐడెంటిఫై చేసుకుంటున్నాడు అనేది ఆ అహంకార నందత్వం. ఓకే. ఇప్పుడు మూడు కేసెస్ చెప్తా. ఫస్ట్ది శారీరక నందత్వం. అందులో ఏంటి? ఒక వ్యక్తి తన శరీరాన్ని కానీ తనకు సంబంధించిన వస్తువుల్ని కానీ తనలాగా అనుకుంటాడు. ఉమ్. ఒక వ్యక్తి కష్టపడి కారు కొనుక్కున్నాడు, ఆ కారు మీద ఒక వ్యక్తి ఎవరు రాయేశారు. ఉమ్. అతనికి బాధ కలుగుతుందా, బాధ కలగదా? బాధ కలుగుతుంది కదా. ఇప్పుడు దాని మీద రాయేసింటే అసలు తెలియదు. ఉమ్. కానీ టెంట్ ఉంటుంది కదా. ఆ ఆ టెంట్ మామూలుగానా ఉంటుందిలే. లేకపోతే? ఆ వ్యక్తి హోటల్లో కూర్చొని భోజనం చేస్తున్నాడు లేదా నేను తింటున్నాడు, అతను తెలియకుండా తన కారు ఉమ్. మీద ఎవరో రాయేస్తారు.
ఆ రాయి వేసినప్పుడు అతను నొప్పి ఉమ్. వస్తుందా? రాదు కదా, ఆయన అసలు లేడు అక్కడ. ఆ డ్యామేజ్ చూస్తే వస్తుంది. అవును. లేదు, మీ కారుకి ఇలా డ్యామేజ్ అయింది ఎవరైనా చెప్పినా వస్తుంది. ఉమ్. ఇప్పుడు ఆ బాధ అనేది రియలా, డూప్లికేటా? బాధపడుతున్నాడు కాబట్టి రియలే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి మంచిగా పడుకొని ఉన్నాడు. ఉమ్. పడుకున్నప్పుడు ఉమ్. అతని కాలు మీద వేడి వేడి నూనె పోసాం అనుకో, ఉమ్. అది తెలియకపోయినంత మాత్రం అతను నొప్పి తెలియకుండా ఉంటుందా? అంటే నా కాలు మీద ఎవరో నూనె పోసారు అనే విషయం అతను తెలియకపోతే అది నొప్పి ఉండదా? ఉంటది కదా. అంటే మన శరీరం అటాక్ చేస్తే, నిద్రలో ఉన్నా. ఉమ్, ఉమ్. మన శరీరాన్ని అటాక్ చేస్తే మనకు తెలిసినా తెలియకపోయినా ఆ నొప్పి వల్ల మనం సఫర్ అవుతాం. అవును. ఉమ్. అది మన చేతిలో లేదు. ఇప్పుడు ఈ కార్ ఉమ్. సంగతి ఏంటి? ఫస్ట్ ఏమనుకున్నాడు అతని కారుని ఫస్ట్ ఏమనుకున్నాడు అతని కారు డ్యామేజ్ అయిందని అనుకున్నాడు. ఉమ్. బాధపడి కారు దగ్గరికి వెళ్ళి చూస్తే అది వేరే వాళ్ళ కారు. ఉమ్. ఓకే. అప్పుడు అతనికి రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు ఆ రెండిట్లో ఏది నిజం? రిలీఫ్ అవడం నిజం. బాధ అనవసరంగా పడ్డాడు. రెండు అబద్ధమే కదా. బాధ అబద్ధము, రిలీఫ్ కూడా అబద్ధమే. ఎలాగా రెండు ఎక్స్పీరియన్స్ అయ్యాడు కదా. ఆయన ఎక్స్పీరియన్స్ అవడం అవ్వకపోవడం విషయం కాదు, దాని సోర్స్ అనేది ఉమ్. నేను చెప్పేది. కాలుకి దెబ్బ ఉమ్. తగిలింది అనే సోర్స్. ఆ దెబ్బ తగలడం వల్ల వచ్చిన పెయిన్ ఉమ్. ఎక్స్పీరియన్స్ అవ్వడం రిజల్ట్. ఉమ్. ఈ విషయంలో రెండు కరెక్టే, అంటే రెండు ట్రూతే. ఉమ్. ఈ కార్ సంబంధించింది ఏంటి? అతనికి కారు అసలు దెబ్బ తగలలేదు, ఉమ్. తగిలిందని ఎవరో చెప్పారు, ఉమ్. కానీ అక్కడ కాజ్ లేదు. లేదు. అయినా బాధపడ్డాడు. నెక్స్ట్ ఏంటి? అక్కడ అవును. వచ్చి ఉమ్. చూశాడు, చూడడం వల్ల కారు బాగానే ఉంది. ఉమ్. అంటే అతను పాడైపోయిన కారుని ఎవరు బాగు చేయలేదు, ఆ కారు అలాగే ఉంది. ఉమ్. ఆయన ఆనందపడ్డాడు, అవునా కదా? ఓకే. అవును. ఈ ఎగ్జాంపుల్లో నేను అనే ఆ ఐడెంటిటీని కారుకి అటాచ్ చేశాడు కాబట్టి ఉమ్. కారుకి డ్యామేజ్ అయితే అతనికి ఏంటి అనుకుంటున్నాడు, కారుకి డ్యామేజ్ కాకపోతే అతనికి అవ్వట్లేదు అనుకుంటున్నాడు. ఓకే. ఉమ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక స్టెప్ పైకి వెళ్దాం. ఉమ్. ఇదేంటి? మానసిక నందత్వం. ఉమ్. ఓకే. ఉమ్. మానసిక నందత్వం అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను అనమాట, ఇది ఎగ్జాంపుల్. ఒక వ్యక్తికి తన కొడుకు మీద చాలా ప్రేమ ఉంది. ఉమ్. ఆ కొడుకు తనలో పార్ట్ అనుకుంటున్నాడు అనుకో, ఉమ్. అప్పుడు తన కొడుకు ఆనందపడితే ఇతను ఆనందపడతాడు, తన కొడుకు బాధపడితే అతను బాధపడతాడు. ఇది అర్థం కావాలి అంటే ఇంకో ఎగ్జాంపుల్ చూడు. మీ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఒంటరిగా మంచం మీద కూర్చొని ఏసీ వేసుకొని కాళ్ళు చేప రిలాక్స్ అవుతున్నావు. ఉమ్. నువ్వు ఒక హారర్ సినిమా చూస్తున్నావు. అందులో ఉండే వ్యక్తులు ఎడారిలోనో, సముద్రంలోనో, లేదా పాడుబడి ఇంట్లోనో, లేదా ఒక అడవిలోనో భయపడి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని వేరే వ్యక్తి తరుముతుండడమో, చంపడానికి చూడడం చేస్తున్నాడు అనుకో, అది సినిమా అని నీకు తెలుసు. ఆ వ్యక్తులందరూ మామూలు మనుషులే అని నీకు తెలుసు. అది ఎప్పుడో జరిగిందని నీకు తెలుసు. అంటే ఆ సినిమాది చాలా దూరం నీకు తెలుసు. అది మీ ఇంటికి దానికి చాలా దూరం నీకు తెలుసు. అయినా నువ్వు ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు భయపడితే నువ్వు భయపడతావు, వాళ్ళకి రిలీఫ్ అవును. వస్తే నువ్వు రిలీఫ్ అవుతావు. అలాగే ఒక రొమాంటిక్ సినిమా కానీ లేదా ఒక ఎమోషనల్ సినిమా కానీ చూస్తే ఆ సినిమాలో ఉండే క్యారెక్టర్స్ తో నువ్వు కనెక్ట్ అయితే వాళ్ళు ఆనందపడితే నువ్వు ఆనందపడతావు, వాళ్ళు బాధపడితే నువ్వు బాధపడతావు, అవునా? అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఆ సినిమా హీరో నిజంగా లైఫ్ లో బాధపడుతున్నాడు అనుకో, సినిమాలో కాకుండా, నువ్వు పట్టించుకుంటావా? నీకు తెలుస్తుందా బాధ? తెలియదు కదా, అది చూడం కదా. ఆ, అంటే నువ్వు ఆ వ్యక్తితో కనెక్ట్ అవ్వట్లే, ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతున్నావు. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తి అభిమానం అనుకో,
నువ్వు ఒక హీరో అభిమానం అయితే ఆ హీరో నిజ లైఫ్ లో ఏదైనా బాధలు ఉన్నా నువ్వు బాధపడతావు. అవును. అంటే అక్కడ ఆ మనస్సు అనేది దేనికి కనెక్ట్ అయితే దానికి ఏదవుతున్నదో నువ్వు అది బాధపడుతూ ఉంటావు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటావు, అవునా? ఆ కనెక్షన్ రియలా ఫాల్సా అంటే ఫాల్స్, మనకు తెలుస్తుంది తప్పని. ఉమ్. తప్పని డైరెక్ట్ గా నేను కనెక్షన్ నా హీరోతో నేను పెట్టుకుంటే అదే ఆయన ఫీల్ అయితే నేను ఫీల్ అవడం అలా పెట్టుకుంటే తప్పేంటి? తప్పని నువ్వు ఎలా చెప్తున్నావు అసలు? నేను అలా కనెక్షన్ పెట్టుకోవడం తప్పని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఆ కనెక్షన్ రియల్ కాదు అని చెప్తున్నా. ఒక సినిమాలో క్యారెక్టర్తో నువ్వు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఆ కనెక్షన్ రియల్ ఉమ్, కాదు, అది నీకు తెలుసు. ఉమ్, ఉమ్, ఆ క్యారెక్టర్ సినిమాలో ఎవరైనా చంపేసినా సరే ఆ రియల్ గా అతనికి ఏం కావట్లే. అవును. ఉమ్, కాబట్టి ఆ కనెక్షన్ రియల్ కాదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎక్స్పీరియన్స్ అది రియల్ ఉమ్, కాదు నీకు తెలుసు, అయినా ఎక్స్పీరియన్స్ చేయడానికి నువ్వు అజ్యూమ్ చేసుకుంటున్నావు. దీన్ని అన మన కలవడం అంటే ఏంటి? అహంకార నందత్వము, మానసిక నందత్వము కలవడం అనమాట. ఇందాకలా శారీరక నందత్వంతో అహంకార నందత్వం కలిస్తే కంఫర్ట్ షేర్ అయింది, అంటే ఫిజికల్ ఎంటిటీస్ తో కంఫర్ట్ షేర్ అయింది. మానసిక నందత్వంతో అహంకార నందత్వం కలిస్తే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ షేర్ అవుతున్నాయి. నెక్స్ట్ బుద్ధి నందత్వం. ఉమ్, ఎగ్జాంపుల్ కి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక ఫిలాసఫీ ఫాలో అవుతున్నాడు అనుకో. అది పొలిటికల్ ఫిలాసఫీ అవ్వచ్చు, రిలీజియస్ ఫిలాసఫీ అవ్వచ్చు, మ్యాథమెటికల్ అవ్వచ్చు, సైంటిఫిక్ ఫిలాసఫీ ఇలా ఏ ఫిలాసఫీ అవ్వచ్చు. తను జీవితాంతం ఆ ఫిలాసఫీ కరెక్ట్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు అనుకో. ఎవరైనా ఫ్యూచర్ లో కానీ అప్పుడైనా కానీ ఆ ఫిలాసఫీలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఆ ఫిలాసఫీ తప్పు అని చెప్తే ఇతను బాధపడతాడు లేదా కోపపడతాడు. ఉమ్, యాక్చువల్ గా ఆ ఫిలాసఫీ ఎంటిటీయే కాదు, ఇందాక చెప్పిన శారీరక నందత్వము మానసిక నందత్వంలో అవి కనీసం ఉమ్, కొంచెం ఫిజికాలిటీ దగ్గరగా ఉన్నాయి. ఉమ్, ఆ కార్ అనేది ఒక టాంజిబుల్ ఆబ్జెక్ట్ అని ముట్టుకోవచ్చు నువ్వు. ఉమ్, ఆ సినిమాలో క్యారెక్టర్ రియల్ కాకపోయినా నీకు కనిపిస్తుంది, కంటికి కనిపిస్తున్నది, ప్లస్ రియల్ గా ఒక వ్యక్తి ఉన్నాడు, అది ఆ క్యారెక్టర్ ప్లే చేశాడు. కానీ బుద్ధినందత్వంలో ఏంటి, ఆ ఫిలాసఫీ ఎక్కడ లేదు. అలా హర్ట్ అవ్వడం కరెక్టా కాదు వేరే విషయం, కానీ అది హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అతని చేతిలో ఉంది హర్ట్ అవ్వడం హర్ట్ అవ్వకపోవడం. అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక స్పోర్ట్స్ చూస్తున్నాడు, క్రికెట్ మ్యాచ్ అది చూస్తున్నాడు. ఇండియా గెలిచినా గెలకపోయినా అతనికి లాభం లేదు. ఉమ్, శ్రీలంక ఓకే. గెలిచినా గెలకపోయినా అతనికి ఏం లాభం లేదు, అంటే ఇండియా అపోనెంట్ గా. ఉమ్, ఇప్పుడు అతను బాధపడాలన్నా ఆనందపడాలన్నా అతని చేతిలో ఉంటుంది. ఉమ్, ఇప్పుడు అతన్ని తను ఇండియాతో కనెక్ట్ చేసుకుంటే, అంటే ఇండియన్ టీంతో కనెక్ట్ చేసుకుంటే వాళ్ళు గెలిస్తే ఇతనికి చాలా సంతోషం వస్తుంది, ఓడిపోతే చాలా బాధ వస్తుంది. సంబంధం లేకపోతే న్యూట్రల్గా ఉంటాడు. ఇప్పుడు ఏది కరెక్ట్ అని నేను చెప్పడానికి నాకు అంత ఎలిజిబిలిటీ లేదు, కానీ ఎలా ఉంటుందంటే మంటలో చేయబెట్టి నా వేలు కాలేదని ఏడుస్తే ఎలా ఉంటుంది ఉమ్, అలాగా. నీ కాని దాని వస్తువు కానీ నువ్వు ఎమోషనల్ గా కానీ సైకలాజికల్ గా కానీ ఫిజికల్ గానీ కనెక్షన్ పెట్టుకుంటే దాంతో జరిగేదానికి నువ్వు ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇది చూడడానికి వేదాంతం క్లాస్ లాగా ఉన్నా సరే ఇది ఉమ్, ఇది సైకాలజీ ఒక విధంగా.